కాకుండా ఆయన ఏమనుకుంటున్నారో అదే ఇచ్చామంటే మనం ఎప్పుడు రైటింగ్ టాప్లో ఉంటేనే ఎనీ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ ఎప్పుడు వర్కౌట్ అయ్యేది రైటింగ్ వల్లనండి. దాన్ని ఎప్పుడు టాప్ లెవెల్లో పెట్టడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కసారి కొన్ని క్యారెక్టర్లు బాగా కనెక్ట్ అయిపోయి మనం కొంచెం డామినేషన్గా కనిపిస్తాం. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం ఎక్కడ రాలేదు. కంప్లీట్ ఆ బ్యాలెన్స్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది. వెరీ హ్యాపీ. చాలా బాగా డీల్ చేశారు అందరూ కూడా. విష్ణు గారు సార్, చైల్డ్ సెంటిమెంట్ సీన్లలో అదరగొట్టారండి. చాలా బాగుంది, హార్ట్ టచింగ్ ఉంది. థ్యాంక్స్. సో ఇలాంటి సెంటిమెంట్ సీన్ చేసేటప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? సెంటిమెంట్ నాకు కామెడీ అన్నిటికన్నా కష్టం. కామెడీ తర్వాత సెంటిమెంట్ అదే కష్టం. ఫన్ను ఎమోషన్ బాగా చేయగలిగితే నీకు ఇంకా ఎమోషన్ బాగా చేయగలిగితే నీకు ఇంక తిరగలేదు, ఫన్ ఎరగదీసేస్తాం అని చిరంజీవి గారు అన్నారు. బట్ పర్సనల్గా నాకు ఎమోషన్ కూడా చాలా ఇష్టం. ఆ డెప్త్ ఉంది అంటే కనుక బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దీంట్లో కూడా బెస్ట్ ఇచ్చానండి. అది అందరూ కనెక్ట్ అయిందంటారు. పాపది నాది. వెరీ హ్యాపీ. పాప రియాక్షన్ చూసిన ఆడియన్స్గా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సెట్లో మీ ఫీలింగ్ ఏంటి? ఎగ్జాక్ట్ నేను రిఫ్లెక్ట్ చేయాలి కదా. మీరు చూసే ఏదైతే మీకు ఫీలింగ్ వస్తుందో ఆ ఫీల్ నేను ముందు చూపించాలి. సో అందుకని చాలా కొంచెం ఫోకస్డ్గానే, చిన్నపిల్ల ఆ పాప కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్లు ఇవ్వకూడదు. చాలా బాగా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అందరు యాక్టర్లు ఆ పాప బాగా చేసింది. ఆ పాప వల్ల మాకు మంచి రియాక్షన్స్ వచ్చినాయని నేను ఫీల్ అవుతున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ రెబా గారు. యా, సో రెబా మోనికా జాన్ అంటే గ్లామర్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ అవి చూస్తారు ఆడియన్స్. మీరు ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ చేసే ముందు ఏమైనా ఆలోచించారా? నో అండి, ఎందుకంటే ఇది బిఫోర్ దిస్ ఐవ్ డన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, కాంటెంట్ డ్రివెన్ థ్రిల్లర్ మూవీస్ చేశారు ఆల్రెడీ, మలయాళం అండ్ ఇన్ తమిళ్. సో ఐ థింక్ దిస్ వాజ్ అ స్పేస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇన్ తెలుగు. బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ మై సెకండ్ ఫిల్మ్ itself I was able to play such an intense character. I really enjoy all kinds of genre, but this is something I've already done, so I was prepared. Advance congratulations. Thank you. Director Thank you so garu. much. సార్ చాలా ఇంటెన్స్గా వెళ్ళిపోయింది సార్ సినిమా. థ్రిల్లర్స్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ చూసా అనిపించింది. కానీ ఒక చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా? ప్లీజ్. స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో హీరో పైకి వెళ్తాడు కదా. అవును సార్. సో నార్మల్గా ఆ హీరోకి ఆ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్కి సంబంధం ఉండదు కదా సినిమాలో. సార్. సో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్కి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అందరికి ఇవ్వరు కదా సార్. గోడ దూకి వెళ్ళారు సార్. అదే అంటే పాస్ ఓటీపీ ఉంటుంది కదా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. గోడ దూకితే ఓటీపీ ఉంది సార్. కాదు, పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి వచ్చాం కదా, అది మిస్ అయ్యారు మీరు. వెనక్కి వచ్చి నైట్ ఎలా తప్పించుకెళ్ళాడు ఆ కార్ల మధ్య నుంచి, అది ఉంది. ఆ డీటెయిలింగ్ ఉందండి. చాలా డీకోడింగ్ చేయడానికి చాలా ఇది చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. అందుకనే అడిగా. బ్రో అది డౌటా లేదా ఏదైనా అవసరానికి ఏదైనా అడిగావా? నాకు ఎందుకో టక్కన డౌట్ వచ్చింది. నేను అంటే డౌటే కదా, అది సినిమాలో డౌటే కదా. సినిమా శ్రీ విష్ణు గారు ఇక్కడ అంటే లాస్ట్ సినిమాకి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, దీనికి ఏం కంటెంట్ ఇది అంటే సినిమాకి మారిపోద్దా మీది ట్యాగ్ అనేది? ఫస్ట్ కింగ్ ఆఫ్ కంటెంట్ అని స్వాగ్ చేసాం. సింగిల్కి ఎంటర్టైనర్ అని వేశారు.